ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి 43వ చిత్రం వేదవ్యాస్ ఘనంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, దిల్ రాజు తదితరులు పాల్గొని ఎస్వి కృష్ణారెడ్డి గారిని కొనియాడారు. కొరియన్ నటి జున్ హ్యూన్ జీ తెలుగు సినిమాకు పరిచయమవుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. ఆయన కెరీర్లో 43వ సినిమాగా దర్శకత్వం వహిస్తున్న సినిమా వేదవ్యాస్. ఈ సినిమాతో సౌత్ కొరియా హీరోయిన్ జున్ హ్యూన్ జీ తెలుగులోకి పరిచయం అవుతోంది. వేదవ్యాస్ సినిమాను కె. అచ్చిరెడ్డి సమర్పణలో సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్స్ వివి వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా వేదవ్యాస్ సినిమా ఆగస్ట్ 28న ఘనంగా లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి, వివి వినాయక్, అలీ, మురళీ మోహన్, జుబేదా అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు ఇతర సెలబ్రిటీలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దిల్ రాజు గారు చెప్పినట్లు ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి కాంబినేషన్ అంటేనే ఒక సెన్సేషన్. మేము బ్యాగులతో స్కూల్కు వెళ్లిన కాలంలోనే వాళ్లు బ్లాక్బస్టర్ మూవీస్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు ఒక బ్రాండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. వారి ఇన్సిపిరేషన్ మా మీద ఎంతో ఉంది. కృష్ణారెడ్డి గారి 43వ సినిమా వేదవ్యాస్ పెద్ద విజయాన్ని సాధించాలి అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. నటులు మురళీ మోహన్ మాట్లాడుతూ, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి అంటే నాగిరెడ్డి, చక్రపాణి, బాపు రమణలాగా. ఈ రోజు ఎస్వి కృష్ణారెడ్డి గారు తన 43వ సినిమా వేదవ్యాస్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ వేదవ్యాస్ సినిమాతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు నిర్మాతగా మారుతున్నారు. ఆయనకు ఈ చిత్రంతో మంచి విజయం లభించాలి. అలాగే కొరియన్ అమ్మాయి జున్ హ్యూన్ జీకి కూడా తెలుగు ఆడియన్స్ ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా అని మురళీ మోహన్ తెలిపారు. నటుడు అలీ మాట్లాడుతూ, ఇక్కడే అన్నపూర్ణ స్టూడియోస్లో ఎస్వి కృష్ణారెడ్డి గారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రారంభమయ్యాయి. మళ్లీ ఇదే ప్లేస్లో ప్రారంభమైన వేదవ్యాస్ కూడా అలాంటి ఘన విజయాన్ని సాధించాలి అని అన్నాడు. ఈ చిత్రంతో మా గురువుగారు కృష్ణారెడ్డి కొరియన్ అమ్మాయి జున్ హ్యూన్ జీని హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. అలాగే విలన్ కూడా విదేశాల నుంచే తీసుకున్నారు. ఈ సినిమాతో మళ్లీ పాత కృష్ణారెడ్డి గారిని చూడబోతున్నాం అని కమెడియన్ అలీ చెప్పుకొచ్చారు. వేదవ్యాస్ సినిమా పెద్ద విజయం సాధించాలని అందరూ ఆశిస్తున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి గారి అనుభవం, కొత్త తరం నటీనటుల కలయిక ఈ చిత్రానికి ప్రత్యేకతను చేకూరుస్తుంది.